ఈషా వ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో యమలోక సంఘటనలు మన కలలో కనిపిస్తే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ని నిండు మనసుతో ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే, యమదూతలు తీసుకుపోతున్నట్లు గనక మీ కలలో కనిపిస్తే మీరు క్షేమంగా ఉంటారని అర్థం. యమలోకము గనక మీ కలలో కనిపిస్తే మీకు దీర్ఘాయువు కలుగుతుంది. యమదూతలు గనక మీ కలలో కనిపిస్తే చుట్టుపక్కల వారికి, పరిసరాల్లో ఉన్నవారికి హాని జరుగుతుందని అర్థం. అది మీ చుట్టాలు కావచ్చు, లేదా మీ నైబర్స్ కావచ్చు. నరక యాతనలు గనక మన కలలో కనిపిస్తే బాధలు తీరిపోతాయని అర్థం. నరమాంసం భుజిస్తున్నట్లు గనక మన కలలో కనిపిస్తే విశేష ధనలాభము లేదా విశేష ఆస్తి లాభము జరుగుతుంది. మనుష్యుల ప్రేగులు ధరించి తిరుగుతున్నట్లు గనక మీ కలలో కనిపిస్తే మీకు అధికారము లభిస్తుంది, లేదా ఏదైనా కొత్త ఉద్యోగము లేదా కొత్త వ్యాపారము మీరు చేజిక్కించుకుంటారని అర్థం. బలిపీఠము, బలి ఖడ్గము గనక మీ కలలో కనిపిస్తే రాబోయే కాలంలో మీకు గాని, మీ సన్నిహితులకు గాని, మీ కుటుంబ సభ్యులకు గాని బాధలు తప్పవు. ప్రేత రూపాలు గనక మీ కలలో కనిపిస్తే త్వరలో ఆపదలు కలుగుతాయని అర్థం. వికృత రూపాలు గనక మీ కలలో కనిపిస్తే గొప్ప భయాందోళనలు కలిగించే సంఘటనలు మీ జీవితాల్లో కలుగుతాయని అర్థం. చివరిగా యమధర్మరాజే గనక మన కలలో కనిపిస్తే చాలా మంచిది. కష్టాలన్నీ తొలగిపోతాయి, రాబోయే కష్టాలు కూడా రాకుండా ఉంటాయి, దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆయుష్ కూడా పెరుగుతుంది. యమలోక సంఘటనలు గనక మీ కలలో కనిపిస్తే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో, మరో మంచి కళతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ యోగి శ్రీనివాస్. నమస్తే.